నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్న కేసీఆర్. 3900 కోట్లకు పైగా పేదల గృహ రుణాలు మాఫీ చేస్తామని శాసనసభలో ప్రకటన. తెలంగాణ వ్యాప్తంగా 2,60,000 ఇళ్లు మంజూరైనట్లు వెల్లడి. హైదరాబాద్లో గృహాలకు 650 ఎకరాలు సిద్ధంగా ఉంచామన్న సీఎం. త్వరలోనే టెండర్లు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మించడం పూర్వజన్మ సుకృతమన్న చంద్రబాబు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని పునరుద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో మరో కేంద్ర విద్యా సంస్థకు శంకుస్థాపన. నెల్లూరు జిల్లాలో ఎన్సీఈఆర్టీకి భూమి పూజ చేసిన కేంద్ర మంత్రులు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న వెంకయ్య. పెద్ద నోట్ల రద్దుతో అనేక రుగ్మతలకు సమాధానం చెప్పామన్న ప్రధాని. దొంగల వెనుక సూత్రధారులపైన యుద్ధం చేస్తున్నట్లు స్పష్టీకరణ. పాత నోట్ల రద్దు లక్ష్యం విఫలమైందన్న విపక్షాలు. అతిపెద్ద కుంభకోణమని ఆరోపణ. భారీ అవినీతి చేసిన పార్టీలే రాద్ధాంతం చేస్తున్నాయని భాజపా ఆగ్రహం. పన్ను రేట్లు తగ్గింపు ఆవశ్యకతపై జైట్లీ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం. 406 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 3 వారాల్లో అతిపెద్ద వృద్ధి నమోదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 117 ఏళ్ల రికార్డు బద్దలు. 359 పరుగులతో అజేయంగా నిలిచిన గుజరాతీ ఆటగాడు సమిత్ గోహెల్. తెలంగాణలో మెరుపు వేగంతో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. వివిధ కారణాల వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్న ఆయన గృహ నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణాల కోసం 650 ఎకరాల స్థలం సేకరించినట్టు వెల్లడించిన కేసీఆర్ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి తీసుకున్న 3,920 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. తెలంగాణలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ విషయంలో తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 2,60,000 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంట్ బస్తా 230 రూపాయలకే ఇస్తున్నామని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎక్కువ లాభం లేదని, గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారన్న ఆయన ఈ సమస్యను అధిగమించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల కోసం అవసరమైన స్థలాలను కలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేశారు. మొత్తం 2,60,000 ఇండ్లు మంజూరు చేశాం. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 14,224 ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1,217 ఇండ్ల నిర్మాణం పూర్తి అయింది. ప్రజలు నివాసం ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 9,558 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నివాస గృహాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉన్నదని సవినయంగా సభకు తెలియజేస్తా ఉన్నాను. అనంతరం జరిగిన చర్చలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదన్న విపక్ష సభ్యులు 2.5 ఏళ్లైనా పథకం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, అన్ని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రణాళికను వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లి గురించి ఓ పక్క డంకా బజాయిని చెప్పుకుంటుండే అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్లు కట్టుకుంటాడు అధ్యక్ష. ఒక పక్క కేటీఆర్ గారు వారి నియోజకవర్గాలకే మొత్తం ఈరోజు అభివృద్ధి అంతా తీసుకుపోయే పరిస్థితుంటే మరి మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 10,80,000 మంది 2 పడకల గదుల ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. 2.5 సంవత్సరాల్లో కేవలం 1,200 మందికి మాత్రం ఇల్లు కట్టించగలిగితే ఇంకా మిగతా 2.5 సంవత్సరాల్లో ఏ రకంగా ఈ 2 లక్షలపై చిలుకు ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో తీసుకునే చర్యలేందో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనలో కూడా పూర్తి భరోసా పేదలకు కల్పించలేకపోతా ఉన్నది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇచ్చిన కేసీఆర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా, రాజకీయ జోక్యం లేకుండా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామన్న ఆయన 2 పడక గదుల ఇళ్ల విషయంలో రాజీ లేదన్నారు. ఇంకా 4 నెలలు ఆలస్యమైనా మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పిల్లర్స్ పోసే కడతాం అధ్యక్ష. వాళ్ళు రిచ్ అయితే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండాలి కాబట్టి, ధనవంతులకు ఏది ఉంటుందో పేదలకు కూడా ఉండాలి కాబట్టి పిల్లర్స్ తో కట్టమని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష. హైదరాబాద్ జంట నగరాల ప్రజల కోసం, పేదల కోసం నేను శుభవార్త చెప్తా ఉన్న అధ్యక్ష. 650 ఎకరాల స్థలం ఆల్రెడీ తీసి పెట్టడం జరిగింది. అక్కడ త్వరలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ చేసి టెండర్
పిలిచి శరవేగంగా డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లు నిర్మాణం జరుగుతుందని సంతోషపూర్వకంగా అనౌన్స్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేదలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఇళ్లు కట్టారని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ వారిని ఆ భారం నుంచి విముక్తి చేస్తున్నట్లు ప్రకటించారు. పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి. ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు, మీ దర్వాజాలు ఎవరు పిక్కపోరు, రికవరీ ఉండదు. లక్ష్మణ్ గారు అన్నారు ఈ రాజీవ్ సగృహ వీళ్ళు కూడా కొద్దిగా మాఫీ చేసి పేదలన్నారు వాళ్ళు కూడా అని చెప్పినారు అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళు కూడా పేదలే కాబట్టి అది కూడా మాఫీ చేస్తామని మనం చేస్తామని అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు 336 కోట్లు చెల్లించామన్న కేసీఆర్ మరో 1,100 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలపై సిఐడి విచారణ మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు. అటు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోయినా ప్రజల్ని మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించగా కాంగ్రెస్ చరిత్రంతా అవినీతిమయమేనని పేదల పేరుతో ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారంటూ మంత్రులు ఎదురుదాడి చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో కూడా అవినీతి జరిగిందని, తమ హయాంలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 900 ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని, కేసీఆర్ దత్తత గ్రామాల్లో కూడా ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులు లభించడం లేదని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. రోజూ కోర్టుల చుట్టూ తిరిగే కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదంటూ మంత్రులు ఆక్షేపించారు. వరంగల్ జిల్లాలో ఇళ్ల నిర్మాణంలో తప్పు చేసిన జెడ్పీటీసీలపై చర్యలు తీసుకుని పార్టీ సభ్యత్వం రద్దు చేసిన చరిత్ర తెరాసదని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి 3-6 నెలలకోసారి జీడీపీ, జీఎస్డీపీ అంచనా వేస్తూ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భారతీయ ఆర్థిక సంఘం 99వ వార్షికోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు నోట్ల రద్దు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మోసధోరణి పద్ధతుల్ని విడనాడి వినూత్నంగా ఆలోచిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న భారతీయ ఆర్థిక సంఘం 99వ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మాత్రమే స్థిరంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి వేల మంది ఆర్థికవేత్తలు హాజరు కాగా పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రభావాలపై అంచనా వేయాలని వారికి చంద్రబాబు సూచించారు. అంతా డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆధార్ అనుసంధానంతో చేపట్టిన విధానాన్ని వివరించారు. నిరక్షరాస్యులు, వృద్ధులకు, విద్యార్థికులు నగదు రహిత లావాదేవీల అంశంలో సాయం చేయాలని సూచించారు. వచ్చే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ ఏడాది 15% వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. Every crisis is an opportunity according to me. If you think traditional way, you may not achieve anything. You have to think innovative way. Out of box thinking has to come. Even for economists, you have to do same thing. Otherwise, if you think old formulas may not work, because there is a technology is changing. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన బాబు పోలవరం ప్రాజెక్టు తన చేతుల మీదుగా పూర్తి కానుండడం పూర్వజన్మ సుకృతమన్నారు. దేశంలో ఈ స్థాయి పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం మరెవరికీ రాదన్న ఆయన ప్రతిపక్షాలు ఈ అంశంలో విషప్రచారాలు మానుకోవాలని సూచించారు. గండికోట జలాశయానికి ఇప్పటికే పునరావాస ప్యాకేజీ విడుదల చేసినప్పటికీ ప్రతిపక్ష నేత జగన్ రాజకీయం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పోలవరంలో ఏం చేశారండి? పట్టిసీమ పోయి రైతుల్ని రెచ్చగొట్టారు. అక్కడి నుంచి అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లారు. వేరే రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు. రాజకీయాల్లో చూశాను కానీ ఇంత పనికిమాలిన రాజకీయాలు కానీ తప్పుడు రాజకీయాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేశారు, 1-2 సీట్లు గెలిపించారు. ఆ సీట్లుండే పుణ్యానికి వాళ్ళు వచ్చి ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అవే లేవనుకోండి, అవి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజలకు అన్యాయం చేయడానికి ముందుకు పోతున్నారు తప్ప, అడ్డుపడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
పెద్ద నోట్ల రద్దు ద్వారా అనేక రుగ్మతలకు సమాధానం చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నోట్ల రద్దు ద్వారా దొంగల యజమానులపైనే తొలి యుద్ధం చేస్తున్నారని స్పష్టం చేసిన ప్రధానమంత్రి కొందరు ఆందోళనగా ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీకి చురకలంటించారు. నిజాయితీపరుల సొమ్ముకు తాను కాపలాదారుగా పనిచేస్తున్నానని ఉత్తరాఖండ్ పర్యటనలో భరోసా కల్పించారు. చార్ధామ్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఆ రాష్ట్ర అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలో వేలాది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అన్ని కాలాల్లోనూ యాత్ర కొనసాగేలా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చార్ధామ్ యాత్ర కొనసాగేలా 12,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 900 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం డెహ్రాడూన్లోనే జరిగిన భాజపా పరివర్తన సభకు హాజరైన మోదీ ఉత్తరాఖండ్ అభివృద్ధికి 2 ఇంజిన్లు అవసరమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసేందుకు వీలుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ప్రజలను కోరారు. చార్ధామ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే యాత్రికులంతా తమ ప్రభుత్వాన్ని, ఇందుకు కృషి చేసిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీని గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. हमारे नितिन जी केंद्र में मेरे मंत्रिपरिषद के साथी कल्पकता के धनी हैं, क्योंकि सरकार बनी उस दिन से मैंने उनको एक काम दिया था, लेकिन उन्होंने दुनिया भर में ऐसे कच्चे पहाड़ के बीच से कैसे रास्ते निकाले जाएं और रास्ता ऐसा बने कि आने वाले 100 साल तक कभी किसी कठिनाइयों से गुजरना न पड़े, इस फिराक में लगे रहे। मैं विश्वास दिलाता हूं देशवासियों को, जैसे पुराने जमाने में माँ बाप को यात्रा कराने के लिए श्रवण को याद किया जाता है, आने वाले दिनों में जब आप सुखरूप यात्रा करोगे तो इस सरकार को, नितिन जी को आप जरूर याद करोगे, मैं आपको कहना चाहता हूं. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలకు మరోసారి సమాధానమిచ్చిన ప్రధాని ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా సహా అన్ని సమస్యలకు దీని ద్వారా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. आपने मुझे प्रधानमंत्री रिबन काटने के लिए बनाया है क्या? दिए जलाने के लिए बनाया है क्या? छोटे मोटे उद्घाटन करते रहने के लिए बनाया है क्या? कुछ कर दिखाने के लिए बनाया कि नहीं बनाया? आपने मुझे काम दिया है चौकीदार का। अब मैं चौकीदारी कर रहा हूं तो कुछ लोग परेशान हैं, उनको तकलीफ हो रही है, उनको लग रहा है ऐसा कैसा चौकीदार आ गया, चोरों के सरदारों पर ही पहले वार कर रहा है। हम तो हैरान है साहब, हमारी तो लड़ाई ऐसी है, हम नोट घर में जमा करने वालों के खिलाफ लड़ाई लड़ रहे हैं। नोटे कपबोर्ड में भर भर करके बैठे थे, बिस्तर के नीचे रखते थे, उस पर सोते थे। बताओ ये गरीब का पैसा लूटा गया कि नहीं लूटा गया? ये पैसा देश के खजाने में वापस आना चाहिए कि नहीं आना चाहिए? और इसलिए भाइयों बहनों 1000 और 500 का नोट बंद करके अच्छों के कपबोर्ड खोल दिया हमने। ఎన్డీఏ 2.5 ఏళ్ల పాలనలోనే గ్రామాల విద్యుదీకరణ, పేదలకు ఎల్పీజీ సిలిండర్లు, సైనికులకు ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ సహా అనేక హామీలను నెరవేర్చామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించి 50 రోజులు సమీపిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, జేడీఎస్ నేతలు నోట్ల రద్దు కారణంగా ప్రజలు, పరిశ్రమల ఇబ్బందులపై చర్చించారు. ప్రధాని సమయం కోరినట్టు 50 రోజులు పూర్తవడానికి ఇంకా 3 రోజులే మిగిలి ఉన్నాయని, ఇప్పటి వరకు తొలగని ఇబ్బందులు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమవుతాయని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ప్రశ్నించారు. 30 तारीख आने वाली है, सिचुएशन वैसी की वैसी है, लोगों को राहत नहीं मिल रही, तो सबसे पहले डीमोनेटाइजेशन का जो लक्ष्य था वो बिल्कुल फेल हो गया है। तो प्रधानमंत्री को अब जवाब देना है कि जो मुश्किलें हमारे लोगों को सहनी पड़ रही हैं, उसके लिए रिस्पॉन्सिबल कौन है? जो हमने सवाल पूछा बेरोजगारी पर, और उनकी सरकार ने लोगों ने कहा कि 7 साल से सबसे ज्यादा बेरोजगारी आज है हिंदुस्तान में। ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణల్ని భారతీయ జనతా పార్టీ కొట్టిపారేసింది. ఎవరి హయాంలో అయితే భారీ కుంభకోణాలు జరిగాయో ఆ పార్టీలన్నీ నేడు ఏకమై మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని భాజపా సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. कि भ्रष्ट लोगों को रोज पकड़ा जा रहा है, उनके यहां से करोड़ों मिल रहे हैं, तो क्या इस कार्रवाई से परेशानी है क्या? उनको रोज स्कैम पकड़ा जा रहा है, आप देख रहे हैं देश भर में। तो भ्रष्टाचार पर सख्त कार्रवाई से राहुल गांधी और उनके साथी परेशान हो गए। और जैसा मैंने कहा कि वहां ऐसे दल बैठे रहे हैं जो आजाद भारत के सबसे बड़े स्कैमों के साथ उनकी पार्टी और उनकी पार्टी की सरकार का नाम जुड़ा रहा है।
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని రంగాలకు నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే బడ్జెట్ను ముందుకు జరుపుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక విధానంపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పలువురు ఆర్థికవేత్తలు నిపుణులతో సమావేశమైన ఆయన బడ్జెట్ను ముందుకు జరపడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. ఇదే సమయంలో వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత, బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులు తమ విలువైన సూచనలు చేశారు. పర్యాటకం, నైపుణ్యాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చిన ప్రధాని అత్యాధునిక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కేంద్ర విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవడేకర్ చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT ప్రాంతీయ శిక్షణ సంస్థకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ సంస్థను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న వెంకయ్య ఈ విద్యా సంస్థకు అనుబంధంగా 1500 మంది విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిశోధనలతో విద్యను అందిస్తారని వివరించారు. NCERT 5 రాష్ట్రాలకు అనుబంధంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి జవడేకర్ వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది బి నెల్లూరు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకు పాఠాలు చెప్పే వాళ్ళకి పాఠాలు చెప్పే సంస్థ అది. మనకి తెలివి నేర్పించే వాళ్ళకి మరింత తర్ఫీదు ఇచ్చేట సంస్థ అది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని అందించి మేళవించి మన అందరికి కూడా భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేసేదానికి కావాల్సిన విద్యా సంస్థ ఈ యొక్క NCERT. We have already given NITSAR and IITs and every other promises which we made. 2 promises which are there and we will make it real. That is Tribal University and Central University for Andhra Pradesh. That we are going to give because that is the need of the education in Andhra Pradesh. దేశంలో అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కడప జిల్లా చిట్వేలిలో రైల్వే సొరంగ మార్గం నిర్మిస్తున్నారని, ఇది మన ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. చిట్వేలిలోని సొరంగ రైలు మార్గాన్ని మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్, ఏపీ మంత్రి నారాయణతో కలిసి పరిశీలించిన ఆయన సొరంగ మార్గంలో 1 కిలోమీటర్కు 47 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఒక సొరంగం పనులు పూర్తి చేశారని, 2వ సొరంగ మార్గం పనులు కూడా త్వరలో పూర్తవుతాయని వెంకయ్య చెప్పారు. అమరావతిలో ట్రాఫిక్ నియంత్రణ, రవాణా వ్యవస్థల అధ్యయనానికి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో CRDA ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు CRDA కమిషనర్ శ్రీధర్తో భేటీ అయిన జైకా ప్రతినిధులు ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే లైన్ వెంట సబర్బన్ ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు అతి తక్కువ నష్టంతో తట్టుకునే శక్తి ఉండేలా ప్రభుత్వ భవనాల సముదాయం ఉండాలని చెప్పారు. రాజధాని పరిధిలోని ఎలక్ట్రానిక్స్ నగరంలో జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించాలని జైకా దక్షిణాసియా విభాగం డైరెక్టర్ ఈనాడా కియోసుకికు CRDA కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో రవాణాతో పాటు ఆర్థికాభివృద్ధికి సహకరించే ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని జపాన్ బృందాన్ని శ్రీధర్ కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే క్రీడల నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, జపాన్ మధ్య సాంస్కృతిక సారూప్యతను బౌద్ధమతం వెల్లడిస్తోందని, వచ్చే ఏడాది అమరావతిలో కాలచక్ర ఉత్సవాన్ని బౌద్ధమత గురువు దలైలామా నిర్వహించనున్నారని కమిషనర్ జైకా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ శాసనసభలో ప్రైవేట్ ట్రావెల్స్పై వచ్చిన ఆరోపణలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన దివాకర్, కేసునేని ప్రైవేటు ట్రావెల్స్ వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని అసెంబ్లీలో శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులు తెలంగాణలో అక్రమంగా తిరుగుతున్నాయని, ఏపీలో తెలంగాణ బస్సులను అడ్డుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దీనికి స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తమ బస్సులపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇరువురు హైదరాబాద్లోని ఖైరతాబాద్ RTA కార్యాలయంలో బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. అందులో భాగంగా శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో RTA కార్యాలయం వద్దకు రాగా జేసీ కూడా తన అనుచరులతో చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 ఏళ్లుగా పరారీలో ఉంటూ 72 కేసుల్లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ పాత బస్తీకి చెందిన గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ను హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 6 హత్యలు, 8 హత్యాయత్నాలు, 5 టాడా, 9 మారణాయుధాల కేసులు, 2 మాదక ద్రవ్యాల కేసులు, 4 దోపిడీ కేసులు సహా మొత్తం 38 కేసులు అయూబ్ ఖాన్పై నమోదయ్యాయని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్లిన అయూబ్ ఖాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నాడని డీసీపీ చెప్పారు. అతనిపై రెడ్ కార్నర్
గవర్నర్ నోటీసు జారీ చేశామన్న డీసీపీ 2 రోజుల క్రితం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై ఇమిగ్రేషన్ అధికారుల సహాయంతో పట్టుకున్నామని వెల్లడించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విందిచ్చారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు సహా కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోషయ్య హాజరయ్యారు. 2 రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, శాసనసభాపతులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, అధికారులు తరలివచ్చారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కూడా హాజరయ్యారు. నోట్ల మార్పిడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇప్పటికే తాను అదే పదవిలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోదాలు నిర్వహించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని చెన్నైలో ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న ఆయన బదిలీ చేయకుండానే తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ తెచ్చి ప్రభుత్వ రహస్య పత్రాలు ఉండే తన కార్యాలయంలో ఎలా సోదాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. కుమారుడు వివేక్ వేరుగా ఉంటున్నప్పటికీ అతడి పేరిట సెర్చ్ తీసుకొచ్చి తమ ఇంటిలో సోదాలు నిర్వహించారని వ్యాఖ్యానించారు. తమిళనాడులో తనకు వేలాది మంది మిత్రులున్నారన్న రామ్మోహన్ రావు శేఖర్ రెడ్డి నోట్ల మార్పిడి కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు. ఐటీ దాడులు రాజ్యాంగ విరుద్ధమంటూ తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు చేసిన ఆరోపణల్ని కేంద్రం ఖండించింది. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. దేశంలో చట్టం అందరికీ సమానమే అనే విషయాన్ని రామ్మోహన్ రావు గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలో ఇవాళ 2 విమాన ప్రమాదాలు త్రిటిలో తప్పాయి. వీటిలో ఓ ఘటన పైలట్ల తప్పిదం వల్ల జరగగా మరో ఘటనలో పైలట్లు అప్రమత్తతతో వ్యవహరించి ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. గోవా విమానాశ్రయం నుంచి 154 మంది ప్రయాణికులు, 7 సిబ్బందితో తెల్లవారుజామున ముంబైకి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ సమయంలో రన్వే నుంచి పక్కకు జారింది. పక్కనే ఉన్న పచ్చిక నేలపై ఆగిపోయింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడగా పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది. పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు వారి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం తప్పిదం వల్ల లక్నో నుంచి 160 మంది ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం, 187 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ఒకే రన్వేపై ఎదురుపడ్డాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం త్రిటిలో తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృతం కావడం సహా ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకోవాలంటే తక్కువ పన్ను రేట్లు ఉండాలన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఉండబోదని ఆయన స్పష్టం చేసిన వేళ మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ 406 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 25,815 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 25,803 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,249 గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. చివరకు 26,213 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 125 పెరిగి 8,033 వద్ద ముగిసింది. గుజరాత్ రంజీ బ్యాట్స్మన్ సమిత్ గోహెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 117 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. 359 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచిన ఓపెనర్గా గోహెల్ రికార్డు సృష్టించాడు. జైపూర్ వేదికగా ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ జట్టుకు చెందిన సమిత్ గోహెల్ ఈ ఘనత సాధించాడు. 1899లో ఇంగ్లాండ్లోని సర్రే ఓపెనింగ్ ఆటగాడు బాబీ అబెల్ సాధించిన 357 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా దానిని గోహెల్ అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హనీఫ్ అహ్మద్ అనే ఆటగాడు 499 పరుగులు సాధించి అవుట్ కాగా నాటౌట్గా నిలిచి 359 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సమిత్ రికార్డు సృష్టించాడు. 723 బంతులు ఎదుర్కొన్న సమిత్ 45 ఫోర్లు, ఓ సిక్సర్ ద్వారా ఈ స్కోరు సాధించాడు. క్రీజులో ఉన్నప్పుడు రికార్డుల గురించి తనకు ఏమాత్రం సమాచారం లేదని సమిత్ గోహెల్ చెప్పాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.